ఒక అత్యద్భుతమైన రెండు సందేశాలు ప్రపంచానికి వ్యాప్తి చెందటం, మరొకసారి నిరూపణ సహితంగా వ్యాప్తి చెందడం జరిగింది. ఆ రెండు ఏమిటంటే, ఒకటి మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితంగా ఆ కర్మలని సత్కర్మ ఫలితంగా ఇలాంటి బిడ్డలు పుడుతూనే వాళ్ళు భగవత్ సన్నిధిలో భక్తితో అలాగే భగవంతుడికి సమీపంలో నిత్యం భగవన్నామ స్మరణలో తరిస్తారు అనేది నిన్న నిరూపించబడింది. అలాగే విలువలతో కూడిన జీవితం గడపమని భగవద్గీత బోధిస్తే దాన్ని కూడా ఈ పిల్లలు చిన్నతనం నుంచే తాత్పర్య సహితంగా భగవద్గీతని పఠించి వాళ్ళ మైక్ తీసుకుని నిజంగా వాళ్ళకి స్థిర చిత్తం కూడా ఉండదు. వాళ్ళకి ఒక చోట వాళ్ళు అట్లా నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆ భగవన్నామస్మరణలోనే భగవద్గీతని పఠిస్తూ అలా ఈ సెట్ అంతా తిరగటం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. దీనివల్ల ప్రపంచానికి అందిన స్ఫూర్తి ఏమిటంటే